జీతూ మూండా చేసిన పనికి దేశం మొత్తం ఉలికిపడ్డది. ఇది ఒక పెద్ద చర్చ అవుతా ఉంది. అసలు వాస్తవానికి అన్క్లెయిమ్డ్ అమౌంట్ ఏమవుతుంది, ఎందుకు ఖాతాదారులకు చెల్లించడం లేదు, ఈ బ్యాంకులు ఏం చేస్తున్నాయి అని చెప్పి ఒక చర్చకైతే దారి తీసింది. ఇక్కడ అన్క్లెయిమ్డ్ అమౌంట్ ఏదైతే ఉందో అవన్నీ కూడా ఎవరైతే ఖాతాదారులు ఉన్నారో వాళ్ళకే ఈ బ్యాంకులు చెల్లించాలని చెప్పి ఈరోజు ప్రధానంగా ఒక డిమాండ్ అయితే వినిపిస్తూ ఉంది. సో నిన్న ఈ వార్త చూసిన తర్వాత నేను కూడా సెర్చ్ చేసిన, అసలు ఈ అన్క్లెయిమ్డ్ అమౌంట్ ఎంత ఉన్నది, ఈ దేశంలో ఎంత ఉన్నది, మన తెలంగాణ రాష్ట్రంలో ఎంత ఉన్నది అని చెప్పి చూస్తే నేను కూడా షాక్ అయిపోయినా. ఈ దేశంలో ఉన్న బ్యాంకులో చూసుకుంటే 7,800 కోట్ల రూపాయలు, అక్షరాల 7,800 కోట్ల రూపాయలు అన్క్లెయిమ్డ్ అమౌంట్ ఉన్నది. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని చూసుకుంటే 2,200 కోట్ల రూపాయలు ఉన్నది, అన్క్లెయిమ్డ్ అమౌంట్ ఉన్నది. అంటే ఎవరైతే ఈ విత్డ్రా చేసుకోరో, ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఉంటే, ఎవరైనా ఖాతాని క్లోజ్ చేయని వాళ్ళు ఉన్నా కానీ, సో ఈ అమౌంట్ అంతా కూడా అట్లా బ్యాంకులో నిల్వ ఉంటుంది. సో ఈ అమౌంట్ని ఏం చేస్తారు, కుటుంబ సభ్యులకు ఇచ్చే పరిస్థితి లేదు, కుటుంబ పరిస్థితులకు ఇస్తలేరు. సో ఇది జరుగుతూ ఉన్నదన్నమాట. సో ఇక్కడ ఎస్బీఐకి సంబంధించి మాత్రం 29% ఉన్నది. ఎస్బీఐకి సంబంధించి బ్యాంకుకు సంబంధించి 29% అందులోనే ఉన్నది. సో ఇది జరుగుతూ ఉంది. సో ఈరోజు వాస్తవానికి కూడా సొమ్ము పడదా అంటే ఈ ఖాతాదారులది, మరి వాళ్ళ సొమ్ము వాళ్ళకి ఇవ్వాలి కదా, ఇప్పుడు ఏదైనా ఎగ్జాంపుల్ మనం ఏదైనా లోన్ తీసుకున్నాం అనుకోండి, ఇక ఆడు ఫోన్లు కొడతాడు, రోజు కొంత ఫోన్లు కొడతాడు. ఆ రికవరీ ఏజెంట్ వస్తాడు ఇంటికి వచ్చి, డబ్బు లోన్ కడతావా అని చెప్పి వాడు సతాయిస్తాడు, కట్టకపోతే మీ ఆస్తులు జప్తు చేస్తా అంటాడు. సో మరి ఇదే విధంగా ఖాతాదారుని అమౌంట్ బ్యాంకులో ఉన్నప్పుడు అదేవిధంగా మరి ఫోన్లు చేసి అదే ఏజెంట్ ఇంటికి వచ్చి, అయ్యా మీ బ్యాంకులో పలానా అకౌంట్ ఇంత డబ్బు ఉన్నది, సో మీరు ఇంతవరకు మీరు విత్డ్రా చేసుకుంటలేరు, సో మరి విత్డ్రా చేసుకోండి, ప్రాసెస్ ఇట్లా ఉంటుందని చెప్పి ఎందుకు ఫోన్ చేసి చెప్పడం లేదు? అంటే ఇవన్నీ ఏంది, మంచి బడా కంపెనీలకు, కార్పొరేట్ కంపెనీలకు మంచిగా లోన్లు ఇచ్చి, డబ్బులు ఇచ్చి, వాళ్ళు టైం వచ్చినప్పుడు ఏం చేస్తారు, ఎగ్గొడతారు ఇక మాఫీ చేస్తారు. ఇక ఉన్నోనికి మాత్రం రుణమాఫీ, లేవడానికి ఇది పరిస్థితి.